ఏదైనా ప్లేస్ నుంచి వచ్చినాక వెదర్ మళ్ళీ ప్లేస్లో ఉన్నట్టే ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దండేలిలో మేము రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మటుకు వర్షం పడ్డాము, ఇట్లనే ఉండే వెదర్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినాక కూడా వెదర్ అట్లనే ఉంది. నేను ఏం చేస్తారు తెలుసా, రైట్ టర్న్ తీసుకునేటప్పుడు రైట్ సైడ్ లేన్ నుంచి రైట్కి తిప్పుకోరు, లెఫ్ట్కి వచ్చి తిప్పుకుంటారు. 14 days బ్యాక్ మా ప్రోడక్ట్ ని ఒక సైట్ లో శాంపుల్ చేసి వచ్చినాము. శాంపుల్ ది ఈరోజు టెస్టింగ్. ఉల్లిగడ్డలు మిరపకాయలు నంచుకోవడానికి సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా అన్ని ఫ్లోర్లకి పైనుంచి కిందికి చూస్తే ఇక అంతే మన పని. నేను నిన్న బండిని వాష్ చేయించుకుందాం అనుకున్నా ట్రిప్ నుంచి వచ్చినాక. ఆల్రెడీ నా రైడింగ్ గేర్, షూస్, హెల్మెట్లో ఉన్న ప్యాడ్స్ అన్ని వాష్ చేసిన. బండి కూడా అట్లనే వాష్ చేద్దాం అనుకున్నా కానీ చేయించందే మంచి పని అయింది. ఒకవేళ వర్షం పడ్డాక బండిని తీస్తే చేయించినా వేస్టే బండి వాష్, మళ్ళీ మొత్తం బురద బురద అయిపోతుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు మోటో బ్లాగింగ్ చేస్తున్నా అంటే, హెల్మెట్ ప్యాడ్స్ ఇప్పి వాష్ చేసిన అని చెప్పినా కదా ఇప్పుడే. అవి ఇప్పినప్పుడు మైక్ది కూడా కొంచెం సెటప్ చేంజ్ చేసిన. ఇప్పుడు ఎట్లొస్తుందో నా మోటో బ్లాగింగ్లో ఆడియో అది చెక్ చేద్దామని రికార్డ్ చేస్తున్నా. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది, రాత్రి పడ్డట్టుంది బాగానే వర్షం. మొన్న ట్రిప్ నిజంగా లైఫ్లో అట్లాంటి ట్రిప్ నేను ఎప్పుడు చేయలేదు. అసలు ఎందుకు పోయినామో దండేలికి, ఎందుకు వచ్చేసినామో ఏం అర్థం కాలేదు. వర్షం పడితే నిజంగా అసలు చెట్లను చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, మంచిగా పచ్చగా కనిపిస్తుంది. రోడ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. ఇక ఆ ట్రిప్ ఎక్స్పీరియన్స్ని పక్కకు పెట్టేసేసి ఒక 1 day రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ వరకు రిటర్న్ అయిపోయేటట్టు. సో మోస్ట్లీ నా వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అది కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, మైక్ని నార్మల్గా నేను లోపల చిన్న దగ్గర కుషనింగ్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో పెడుతుండే. ఇప్పుడు ఆ కుషనింగ్ లోపల మనం హెల్మెట్ పెట్టుకోవడానికి ఒక స్ట్రాప్ వస్తుంది కదా, ఆ స్ట్రాప్ కింద కొంచెం ప్లేస్ ఉంది హెల్మెట్ లోపల. ఆ ప్లేస్లో నేను మైక్ని సెటప్ చేసిన. సో మోస్ట్లీ ఎక్కువ మటుకు విండ్ అయితే అక్కడి వరకు వెళ్ళదు. సో ఆడియో అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ సెటప్ ఇట్లనే మంచిగా అనిపిస్తే ఇదే కంటిన్యూ చేస్తా. లేదు అసలు ఆడియో సరిగ్గా వస్తలేదు, చాలా లో వస్తుందంటే మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఇక ఏదైనా ప్లేస్ నుంచి వచ్చినాక వెదర్ మళ్ళీ ప్లేస్లో ఉన్నట్టే ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దండేలిలో మేము రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మటుకు వర్షం పడ్డాము, ఇట్లనే ఉండే వెదర్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినాక కూడా వెదర్ అట్లనే ఉంది. నేను క్రాంక్వి బ్రేక్ ప్యాడ్స్ వేయించిన అని చెప్పిన కదా రైడ్కి వెళ్ళే ముందు. నార్మల్గా కొత్తగా ఉన్నప్పుడు డిస్క్కి ప్లస్ బ్రేక్ ప్యాడ్స్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండదు, ఎందుకంటే కొత్త న్యూ ప్యాడ్స్ కదా. సో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండదు, దానివల్ల బ్రేక్ సరిగ్గా పడలేవు. ఇప్పుడు కొంచెం అవి అరిగిపోయినాయి, ఆ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినందువల్ల ఇప్పుడు ఫ్రిక్షన్ బాగా అవుతుంది బ్రేక్ ప్యాడ్కి ప్లస్ బ్రేక్ డిస్క్కి మధ్యలో. సో ఇప్పుడు బ్రేక్స్ చాలా బాగా పడుతున్నాయి. నేను బ్రో రోజు ఒకటే టైంకి వస్తున్నాం, నిన్న ఈరోజు సేమ్ టైంకి వచ్చినాం. ఈడ వెళదాం, పొద్దున వస్తే జర ఇక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ దొరుకుతుంది, జిమ్లో కూడా ఎక్విప్మెంట్ దొరుకుతుంది చేసుకోవడానికి. కొంచెం లేట్ అయినామంటే జిమ్లో ఎక్విప్మెంట్ దొరుకుతలేదు, పార్కింగ్కి కూడా ప్లేస్ దొరుకుతలేదు. అంత దారుణంగా ఉంటారు పబ్లిక్ జిమ్లో. ఏంది పొద్దున ఏం ప్రీ వర్కౌట్ ఏం తింటున్నావు? ప్రీ వర్కౌట్ ఏం తింటున్నావు అంటున్నా? అంతేనా? ఓ మంచిదే కదా. నేను అదే అనుకుంటున్నా, నువ్వు కనిపించగానే. అవును, ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి మంచిగా, అంతే. మనం ఫిట్గా ఉంటే చాలా, అంతే. జిమ్కి మేమే లేట్ అనుకుంటే మాకంటే పురుసత్తుగా కూడా వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకు కూడా వస్తారు. మా జిమ్ వెనకాలేం లేదు కదా, లేదులే. పొద్దున్న నుంచి రాత్రి, అంటే పొద్దున 5:30కి అట్లా ఓపెన్ అయ్యి నైట్ 9:30, 10 వరకు ఉంటుంది. అప్పటి వరకు ఓపెనే ఉంటుంది, క్లోజ్ ఏం కాదు. కాకపోతే ట్రైనర్స్కి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 5:30 నుంచి 11:30 వరకు, అండ్ ఈవినింగ్ 4:35 నుంచి నైట్ 9:30, 10 వరకు. స్కూల్లో స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రోడ్ల పైన ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను రోజు జిమ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బండిని వాష్ చేపిద్దామని చైన్ స్ప్రే కూడా బ్యాగ్లో పెట్టుకుంటున్నా. ఆల్మోస్ట్ 3-4 days కింద రోజు అట్లనే తీసుకొపోతున్నా, బండి అయితే వాష్ చేపిస్తలేను.
మంచిగా అనిపిస్తుంది. నిన్న తాడిబంది పోయిండంట, బండికి పూజ చేయించుకొని స్టిక్కర్ వేయించుకొని దండ వేయించుకుండు. ఇవి బెస్ట్ బండ్లు ప్రేమ్, ఎటన్నా వెళ్ళిపోవచ్చు వీటిపైన, మళ్ళీ ఏడన్నా రిపేర్ అయిపోతాయి అవి. మా కుంపల్లి కేటీఎం షోరూమ్ కూడా మొత్తం రెనోవేట్ అవుతుంది, తొందరలో రీఓపెనింగ్ అవుతుందంట. అంటే పాత డీలర్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసారంట, వాళ్ళు కంప్లీట్గా వదిలేసుకుర్రంట. సో కొత్త వాళ్ళు మొత్తం రెనోవేట్ చేస్తుర్రు షోరూమ్ని. రెనోవేట్ చేసినాక కొత్త ఎడివి 390 వచ్చింది కదా, దాని లాంచ్తోని మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారంట. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మోస్ట్లీ మనకి ఏమైనా ఇన్విటేషన్ వస్తే పోదాం, పోయి కొత్త ఎడివి 390 చూద్దాం. అట్లనే ఛాన్స్ ఉంటే టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్ళడము, జిమ్లో నేను వర్కౌట్ చేయడము, అండ్ జిమ్ నుంచి రిటర్న్ వెళ్ళడము, వ్లాగ్ చేస్తున్నా. నా ఆఫీస్ వర్క్ అంతా కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడే ఉంటుంది. సో ఇట్లనే ఎక్కడన్నా రోడ్ మీద సైట్లు కనిపించినా ఆటోమేటిక్గా నాకు అన్న దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, రైట్ టర్న్ తీసుకునేటోళ్ళు రైట్ సైడ్ లేన్ నుంచి రైట్కి తిప్పుకోరు, లెఫ్ట్కి వచ్చి తిప్పుకుంటారు. నేను కూడా ఇప్పుడు ఎప్పుడన్నా కార్ వేసుకొని వస్తున్నప్పుడు నాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఈ సండే మాత్రం సండే రైడ్కి వెళ్తాము, లాంగ్ రైడ్కి వెళ్ళాము. అంటే నేను చెప్పినా కదా ఒకరోజు రైడ్ ప్లాన్ చేస్తున్నామని. నెక్స్ట్ సండే లాంగ్ ప్లాన్ చేస్తున్నాము, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ వరకు వచ్చేటట్టు ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాము. నేను అన్నీ వాష్ చేసిన ట్రిప్ నుంచి వచ్చినాక. ఈ శాడిల్ బ్యాగ్స్, టాప్ బ్యాగ్ మాత్రమే వాష్ చేయలేదు, ఇవన్నీ కూడా వాష్ చేసేయాలి. జిమ్ నుండి ఇంటికి వచ్చి ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేసేసి రెడీ అయ్యి ఆఫీస్ పని మీద బయలుదేరుతున్నా. అండ్ నాతో పాటు ఒక మీల్ని కూడా క్యారీ చేస్తున్నా. ఇదేం మీలో నేను ఒకసారి స్టార్ట్ అయినాక కార్లో మీకు చూపిస్తా. నేను తినే ముందు నాకు డైలీ కూడా వ్లాగ్ చేయాలని ఉంటుంది చాలా, కాకపోతే ఈ వర్క్ బిజీలా నేను డైలీ ఒకవేళ నేను కంటెంట్ తీసుకున్నా దాన్ని నా డివైస్లోకి కాపీ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి నేను పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, అటు ఇటు అవుతున్నాయి. బట్ అయినంత మట్టుకు అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నా ఛానల్లో. ఉన్నాయి అక్క. మమ్మీ చెప్పినావు అక్క సండే రోజు వెళ్తామని. పక్కక్క వాళ్ళ పాపకి కూడా బైక్స్ అన్న, సూపర్ బైక్స్ అన్న, రైడ్స్ అంటే ఇష్టము. నా వీడియోస్ చూస్తుంది. సో చూసిన ప్రతిసారి ఒకసారి వెళ్తే బాగుండు అనుకుంటుందంట, కానీ చెప్పండి నాతో డైరెక్ట్గా. సో ఈ సండే నేను నాతో పాటు రమ్మని చెప్పిన, ఒకవేళ వస్తా అంటే తీసుకొని వెళ్తా. మంచిగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొద్దిసేపట్లా తిరిగేసేసి వచ్చేద్దాం. కాదు, అటొక వెయిట్ ఇటొక వెయిట్ వేసి కూర్చోబెడతా ఎగరకుండా. 14 days బ్యాక్ మా ప్రోడక్ట్ని ఒక సైట్లో శాంపుల్ చేసి వచ్చినాము. శాంపుల్ది ఈరోజు టెస్టింగ్ అనమాట. అంటే ఈరోజు కరెక్ట్గా 14 days అవుతుంది శాంపుల్ చేసి. ప్రోడక్ట్ ఏదైతే మేము శాంప్లింగ్ చేసి వచ్చినామో దాని ఈరోజు ఫుల్ టెస్ట్ ఉంటుంది అనమాట. టైల్స్కి సంబంధించి అండ్ చాలా రకాల కెమికల్స్ ఉన్నాయి, కానీ అంటే బిల్డింగ్ సొల్యూషన్స్కి సంబంధించి. ఆ కెమికల్స్ని నేను బిల్డర్స్కి అండ్ రీటైలర్స్కి, డీలర్స్కి సేల్ చేస్తా. అదే నా పని. అంటే ఇంతకుముందు నేను వేరే ప్రోడక్ట్లో ఉండే, మార్కెటింగ్ ఫీల్డే, కానీ అంటే బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి, కానీ ప్రోడక్ట్స్ అనేటివి మారినాయి. ఆల్మోస్ట్ నేను 10-12 years ఒకటే ప్రోడక్ట్లు ఉండే. ఇప్పుడు ఈ 3-4 months నుంచి ప్రోడక్ట్ మారిన. సో ఇప్పుడు నేను డీల్ చేసే ప్రోడక్ట్ అయితే ఇది. సైట్ దగ్గరకు వచ్చేసిన, ఇంకా శాంప్లింగ్ టెస్ట్ చేయడానికి ఒక 1/2 hour టైం ఉంది. అంతలోపు నేను తెచ్చుకున్న మీల్ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. ఏమేమి వేసినా అంటే ఒక స్కూప్ ఓట్స్, అంటే అరౌండ్ 50 to 100 grams మధ్యలో ఓట్స్, అదే స్కూప్ తోని మిల్క్ వేసుకున్నా. అండ్ ఏదైతే స్కూప్ తోని నేను మిల్క్ ఓట్స్ తీసుకున్నానో దాంట్లో 1/2 portion కర్డ్, 2 tablespoons హనీ అండ్ 2 tablespoons చియా సీడ్స్ వేసి నైట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన. ఇప్పుడు మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యే ముందు మ్యాంగోని కోసి, ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోని కోసి దానిపైన మొత్తము వేసుకొని వచ్చేసిన. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నేను చూపిస్తాను ప్రాపర్గా, ఒకసారి ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తా నా ఫర్దర్ వీడియోస్లలో. ఓట్స్ కూడా మంచిగా ఓవర్ నైట్ సోక్ అయినాయి కదా, మంచిగా క్రీమీగా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది తినేసి కొంచెం సేపు అటు ఇటు టైంపాస్ చేసేటప్పుడు శాంప్లింగ్ స్టార్ట్ చేస్తారు. పోయి ఆ శాంప్లింగ్ పని కంప్లీట్ చేసుకుందాము. అండ్ రీసెంట్గా నేను వెళ్ళిన రైడింగ్ ముందు రైడింగ్ జాకెట్ తీసుకున్నా రైనాక్స్లో. దాన్ని మనోడు మిషన్లో వాష్ చేసినా ఏం కాదన్నాడు. ఆల్రెడీ నేను రైడ్కి వెళ్ళేటప్పుడే మధ్యలో అక్కడక్కడ థ్రెడ్స్ వచ్చేసినాయి ఆ జాకెట్ నుంచి. అండ్ నేను రీసెంట్గా మిషన్లో వాష్ చేసినందుకు మొత్తం ఉన్న థ్రెడ్స్ అన్ని బయట పడిపోయినాయి. సో అది రిటర్న్ చేసేసి వాడు రీప్లేస్ చేస్తాడా లేకపోతే ఉన్న జాకెట్నే ఏమన్నా ఆల్టరేషన్ చేసి ఇస్తాడా అన్నది చూద్దాం. ఎట్టో ఇంత దూరం వచ్చినా కదా, ఇక్కడ నుంచి దగ్గర నేను ఉన్న సైట్లో నుంచి ఆ పని కూడా కంప్లీట్ చేసుకుందాం. సైట్లలో ఈ లిఫ్ట్ ఎక్కాలంటే భయం అయిపోతుంది. ఏమంటావు?
కొన్నిటికి ఇవన్నీ ఓపెన్ ఉంటాయి, ఆ ఓపెన్ ఉన్నవి ఇంకా డేంజర్ ఉంటాయి. हाँ भाई ये सी वाला टावर ही है ना, टावर सी ही है ना, ये सेकंड फ्लोर मार दो. खाना भी साइड पे ही बना लेते हैं. मेज से जाता है ऊपर, मेज में बनाते हैं लेबर लोग ऊपर. साइड ला तो నంచుకోవడానికి. ఉల్లిగడ్డలు మిరపకాయలు నంచుకోవడానికి. సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా అన్ని ఫ్లోర్లకి పైనుంచి కిందికి చూస్తే ఇక అంతే మన పని. వచ్చిన పని అయిపోయింది. పొద్దున నేను ఎప్పుడు 10:30కి స్టార్ట్ అయిన ఇంట్లో నుంచి, ఇప్పుడు 3:30 అవుతుంది. టెస్టింగ్ అయితే అయిపోయింది అండ్ పాస్ కూడా అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి వెళ్ళేదారులు ఇంకొన్ని ప్రాజెక్టుల పని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి పోవాలి. నార్మల్ గా నా డైలీ రొటీన్ ఎక్కువ మటుకు ఇట్లే ఉంటది, కాకపోతే శాంపుల్స్ టెస్టింగ్ అనేది డైలీ ఉండదు నా దాంట్లో. ఎక్కువ మటుకు విజిట్స్ ఉంటాయి. ఇప్పుడన్నా ఇట్లానే శాంపుల్ టెస్టింగ్ ఉన్నప్పుడు సైట్ లో అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు నేను ఉండాల్సి వస్తుంది. ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్కి అయితే కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన. ఒకసారి మీకు నా వర్క్ ఎట్లుంటుందో చూపిద్దామని ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నా. రైనాక్స్ స్టోర్కి కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదిరేటట్లేదు. కాల్ చేసి అడిగినా, యాక్చువల్గా స్టోర్లో వారంటీ కానీ రీప్లేస్మెంట్ కానీ కాదంట. ఏదైనా కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మనము ఎక్కడైతే జాకెట్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఫొటోస్ తీసి పెడితే వాళ్ళు దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతారంట. మాట్లాడిన కాన్వర్సేషన్లో ఏమన్నాడు అంటే ఆయన ఇప్పుడు ఆ చిన్న చిన్న వాటికి రీప్లేస్ చేస్తే ఏదైనా పెద్దగా అయినప్పుడు రీప్లేస్మెంట్ రాదంట. సో చిన్న థ్రెడ్సే కదా, ఇక లైట్ తీసుకున్నా, ఇప్పుడేం రీప్లేస్ చేయగదని. ఏదైనా పెద్దగా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తా. రెగ్యులర్గా చేసే వీడియోస్లా కాకుండా, బ్లాగింగ్ కాకుండా నేను ఏం వర్క్ చేస్తానో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.